Praise the Lord, everyone. We are gathered today for the Zoom meeting of our LIS Employees Fellowship to worship and meditate upon the Word of God. We welcome you all in the precious and mighty name of our Lord and Savior, Jesus Christ. And we also welcome Pastor Satish Uyalgaru, who will be sharing the Word of God with us. We shall start our meeting by opening prayer by Sister D. Vijayalakshmi Garu. She is from Customer Zone, Guntur. Sister D. Vijayalakshmi Garu. We shall have the opening prayer, please. అందరికీ ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ అపారమైన ప్రేమకై కృపకై మీకు వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాము. ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున మరి ఒకసారి మిమ్మల్ని స్తుతించడానికి, కనపరచడానికి, కొనియాడడానికి మీరు ఇచ్చిన సమయము అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నా దేవా, గుడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా అనేక మందిగా మేమందరము నిన్ను స్తుతించుకుని గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. నా దేవా, ఈరోజు 1 గంట సమయం మీ సన్నిధానంలో గడపడానికి నా తండ్రి ఒక చిన్న మందగా చేరి అన్న మాపై మీ కృపను కుమ్మరించండి. మీ పరిశుద్ధాత్మ సంచారము మాపై ఉంచండి. సంగీతముల ద్వారా మీరే మహిమ పొందండి. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడై మమ్మల్ని వీక్షించండి. మీ ముఖ కాంతిలో మా పాపములను కడుక్కొని పవిత్రపరచుకొని మీ దర్శన భాగ్యము మాకు అనుగ్రహించండి. వాక్య బోధన చేయ మీ దాసిని అభిషేకించి వారి ద్వారా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అందించమని వేడుకొంచున్నాం. నా తండ్రి, ఈ గంట సమయము ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా మేమందరము నీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించమని, ఈ దిన ఆశీర్వాదంతో మమ్మల్ని నిండుగా మెండుగా ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. Thank you, sister. King David says, I will sing and make music to the Lord. Let all who take refuge in the Lord be glad. Let them ever sing for joy, that those who love your name may rejoice in you. It is always right and proper to praise him and worship him at all times. And we have with us Sister Beulah Noel. The first song will be from Sister Beulah Noel. Sister? Sir, sister join avaledu. Monica Sandeep garu paadtaru. Okay. Sister Monica Sandeep from Bivo Vikarabad. Yes, sir. Praise Lord, everyone. బలములనాశించిన పరలోక తండ్రి, పేరు చూచుచున్నాడు నీ వైపు. బలములనాశించిన పరలోక తండ్రి, పేరు చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నేను పెంచిన ప్రియ తోటమాను, పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నేను పెంచిన ప్రియ తోటమాని, పరీక్షించుచున్నాడు నీ కాపు. పరీక్షకుండుట నీకు సాధ్యమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? బలములనాశించిన పరలోక తండ్రి, తేరి చూచుచున్నాడు నీ కాపు. ఫలములనాశించిన పరలోక తండ్రి, తేరు చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలు నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలు నిన్ను నాటినాడు.
ఏకపరచినాడు. తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెదకినప్పుడు నీ యొద్ద ఫలములేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించున. వెదకినప్పుడు నీ యొద్ద ఫలములేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించున. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా? మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా? ఫలముగా నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిలిపించిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నేను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. Thank you, Sister Monica Garu, sir, for such a very meaningful and thoughtful song about our heavenly abode and how we should prepare ourselves. Thank you very much. We will have your second song. Everyone ready? Ready? Anyone? వరప్రసాద్ గారు కానీ, నాగరాజు గారు కానీ. బ్రదర్ మధు, చెప్పండి. ఎంఎన్ రావు ఫ్రమ్ బాంబే. మధుకుమార్ చెప్పండి. నాగభూషణ్ గారు, నేను పాడొచ్చా? పాడండి. యో వెల్కమ్. రైట్. జయశీలుడావాగుమో మా ప్రభువా, జయ గీతముల్ పాడేదము. జయశీలుడావాగువో మా ప్రభువా, జయ గీతముల్ పాడేదము. పాపంబు చేత పడిచడిన మమ్ము కరుణించి రక్షించితివి. కృతజ్ఞతాచే హృదయాము నిండే స్తుతింతుమో మా ప్రభు. జయశీలుడావాగువో మా ప్రభువా, జయ గీతముల్ పాడేదము. నీతియేలేని మా నీచ బ్రతుకుల్ నీ అందు స్థిరమాయెను. ఉదయించే మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము. జయశీలుడావాగువో మా ప్రభువా, జయ గీతముల్
పాడేదము. అవిధేయతతో అవివేకులమై కోల్పోతి భాగ్యంబును. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడనొసగీతివి. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడేదము. శత్రుని ఉరిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి. భయభీతిలో నా భయంబునిచ్చి విడిపించితివి మా ప్రభు. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడేదము. యుద్ధంబునాది నిలుచుండి చూడుడి నీ నీచు రక్షణను అని ప్రభు నీవు పోరాడితివి మా పక్షమందు నీవే. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడేదము. క్రీస్తేసు ప్రభులో ప్రతి స్థలము నందు విజయోత్సవముతో మమ్ము ఊరేగించుచు మహిమా నొందుచున్నా దేవా స్తోత్రములు. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడేదము. పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనపర్చుకొంటివి నీవు. విడవబడిన మమ్ము వివాహితిగా చేసే హల్లెలూయా పాడేదము. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడేదము. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడేదము. హల్లెలూయా. Thank you very much, Brother Emmanuel Garu, for praising God with your song. Bible reading, we have Brother Ashok, but is he available? Brother Ashok? The Bible reference for today's meditation is Philemon chapter 1, verses 1 to 7. If Brother Ashok is not available, can I request Brother Matthews to read in the Bible reading? Yes. Thank you, Sir. brother. Sir, where, sir? ఫిలోమోను మొదటి అధ్యాయము 1 అధ్యాయం ఉంది, వచనాలు 1 నుంచి 7. Yes, sir. ప్రైజ్ ది లార్డ్. ఫిలోమోనుకు రాసిన పత్రిక. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును, జతపానివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పయ్యకును, తోడి యోధుడైన ఆర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారుగుట అనున్నది కార్యకారి కావాలినని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. కావున యుక్తమైన దానిని గుర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట
మరీ మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. చాలు బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. Thank you, brother. Thank you, brother Matthews. థ్యాంక్ యూ. And now we shall have a song before we hear the word of God. As Richa sings this song for us, let us prepare prayerfully to hear what God has in store for us. Richa is available now, sister Anupama? Yes, good. Okay, Richa is daughter of sister Anupama Zadu, Hyderabad. We welcome sister Richa to render the song for us. Thank you, Mother. Praise the Lord, everyone. The song I'll be singing today to worship God is, and as we sing the song, let us worship our Heavenly Father. Tanri Deva, Tanri Deva, na sarvam neevayya, neevunte naaku chalu. Tanri Deva, na sarvam neevayya, neevunte naaku chalu. Na piya, na pranama, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా నిన్నారాధించెదను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యం చాలదయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. To God be the glory. Thank you, Richa, for the wonderful rendering of the song. And I'm sure that it has all prepared us for hearing the word of God. It's now time to hear the word of God with all our heart, with all our soul, and with all our mind. And for sharing the word of God, we have with us Pastor Satish Uyala from Vijayawada. Thank you, Pastor Garu, for graciously accepting our invitation and being with us this evening. So the floor is yours, sir. Pastor Satish Garu.
ఓకే, థ్యాంక్ యూ సార్. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ఈ విధంగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి LIC లో ఉన్నటువంటి ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సార్, నా వాయిస్ మీకు వినపడుతుంది కదా సార్? ఆడిబుల్ అండి, వినిపిస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగనే నన్ను ఇట్లా ప్రోత్సహించి మీకు పరిచయం చేసినటువంటి మా చెల్లెలైనటువంటి ఉయ్యాల రత్నకుమారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఫిలోమోను యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలని మనం నేర్చుకుందాం. మరి ఫిలోమోను యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు మరి ఫిలోమోను గురించి మనకి ఒక విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. అదేమిటంటే ఫిలోమోను బైబిల్ చరిత్ర ఏం చెప్తా ఉందంటే, ఫిలోమోను కొలసీ పట్టణంలో గొప్ప ధనవంతుడు. ఆయన ఇంట్లో ఒనేసిము అనేటటువంటి ఒక బానిస ఉన్నాడు. అయితే ఈ యొక్క బానిస ఫిలోమోను ఇంట్లో కొంత ధనాన్ని దొంగతనం చేసి అక్కడ నుంచి తప్పించుకొని రోమా పట్టణానికి అతను పారిపోయాడు. అలా రోమా పట్టణానికి తాను వెళ్ళిపోయినప్పుడు మరి ఎట్లా కలుసుకున్నాడో మనకైతే తెలియదు, కానీ దైవజనుడు అయినటువంటి పౌలుని కలవటం జరిగింది. అప్పుడు దైవజనుడు అయినటువంటి పౌలు ఏం చేశాడంటే అతనికి సువార్తను అందించాడు. అలాగా దేవుని మాటలు విన్నటువంటి ఒనేసిము, క్షమించండి, ఫిలోమోను దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళినటువంటి ఒనేసిము అనేటటువంటి ఆ బానిస పౌలు దగ్గర దేవుని యొక్క మాటలు విని అతను రక్షణ పొంది మరి పౌలుకి చాలా నమ్మకంగా పరిచయం చేస్తా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అయితే పౌలు ఏమనుకున్నాడంటే మళ్ళా ఒనేసిముని ఫిలోమోను యొక్క ఇంటికే పంపించాలి అని చెప్పి తాను నిర్ణయం తీసుకొని మరి ఒనేసిముకి ఒక లేఖ రాసి ఫిలోమోను ఇంటికి అతన్ని పంపించినట్లుగా మనము చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇందాక బైబిల్ రీడింగ్ లో చదువుకున్నట్టుగా 1వ వచనం నుంచి 7వ వచనం దాకా మరి దైవజనుడైనటువంటి పౌలు ఒనేసిమును గురించినటువంటి ఫిలోమోను గురించినటువంటి కొన్ని విషయాలను ఆయన చెప్పాడు. ఫిలోమోను జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను కొన్ని మంచి లక్షణాలను ఆయన చెప్పి లేఖలో రాసినట్లుగా మనం చూస్తాం. అసలు ఫిలోమోను అనేటటువంటి పేరుకి అర్థం ఏమిటి అంటే, మరి మూల భాషలో గ్రీకులో ఏమనుందంటే మరి వన్ హూ కిసెస్ అని ఉంది, తర్వాత ఫ్రెండ్లీ అని కూడా అని ఉంది. అంటే ఒకటి అతను ముద్దులు పెట్టువాడు ఫిలోమోను అంటే అని అర్థం వచ్చేటట్లుగా ఉంది. రెండోది స్నేహభావము కలిగిన వాడు అనేటటువంటి మీనింగ్ కూడా ఉంది. అయితే ఈ 7 వచనాలలో ఫిలోమోను పత్రికలో ఉన్నటువంటి మొదటి 7 వచనాలలో మనము ఇక్కడ ఏం చూస్తామంటే, మొదటి వచనము 2వ వచనము ఫిలోమోను యొక్క కమిట్మెంట్ అనేది మనకి కనపడింది. మొదటి వచనము 2వ వచనము ఫిలోమోను యొక్క కమిట్మెంట్ అంటే ఫిలోమోను యొక్క సమర్పణ, ఫిలోమోను యొక్క డెడికేషన్ మనం చూస్తాం. తర్వాత 3వ వచనంలో మరి ఫిలోమోనుకి అవసరమైనటువంటి దేవుని యొక్క కృప మరియు సమాధానము, దేవుని యొక్క కృప మరియు సమాధానం. 4వ వచనము 5వ వచనంలో మనం ఏం చూస్తామంటే ఫిలోమోను యొక్క సాక్ష్యాన్ని చూస్తాం. ఫిలోమోను యొక్క సాక్ష్యం, హీజ్ టెస్టిమనీ. తర్వాత 6వ వచనంలో ఫిలోమోనుకి అవసరమైనటువంటి ప్రార్థన, ఈజ్ నీడ్ ఫర్ ప్రేయర్.
ఫిలోమోనుకు అవసరమైనటువంటి ప్రార్థన మనం చూస్తాం. చివరిగా హిస్ లవ్, ఫిలోమోను యొక్క ప్రేమ అనే దానిని మనము 7వ వచనంలో మనం చూస్తాం. ఇట్లాగా ఫిలోమోను జీవితంలో నుంచి మొదటి 7 వచనాలు, ఫిలోమోను పత్రిక మొదటి 7 వచనాలలో ఈ యొక్క విషయాలను మనము చూస్తాం. అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే ఈ మొదటి 2 వచనాలలో అంటే ఫిలోమోను యొక్క కమిట్మెంట్ అనేటటువంటి ఈ యొక్క మొదటి 2 వచనాలలో 4 విషయాలు, ఆయన సమర్పణలో, ఆయన డెడికేషన్ లో 4 విషయాలు మనకు కనపడతాయి. అదేమిటి అని గనక మనం చూసినట్లయితే, మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకు, మన సహోదరి అయిన అఫియాకును, తోటి యోధుడైన అర్కిప్పునకును, నీ ఎంత ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయునది. ఇక్కడ మనము చూసినట్లయితే పౌలు ఏమంటా ఉన్నాడు అంటే, ఈ యొక్క మొదటి వచనంలో ఫిలోమోను గురించి 2 విషయాలు చెప్తా ఉన్నాడు. 2వ వచనంలో 2 విషయాలు ఆయన చెప్తా ఉన్నాడు. మొదటి వచనంలో ఏం చెప్తా ఉన్నాడు అంటే, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడైన ఫిలోమోనుకు అన్నాడు. అంటే మొట్టమొదటిగా ఏమన్నాడంటే, మా ప్రియుడు, జత పనివాడు. ఫిలోమోను గురించి నేను ముందుగానే ఈ సందేశానికి ఒక టైటిల్ అనేది నేను చెప్పాను. అదేమిటంటే, ఏ గ్రేట్ క్రిస్టియన్ మ్యాన్ ఫిలోమోన్, గొప్ప క్రైస్తవుడైనటువంటి ఫిలోమోను అనేటటువంటి ఆ టైటిల్ ని ఈ సందేశానికి నేను ఇచ్చాను. అతను ఒక గొప్ప క్రైస్తవుడుగా ఉన్నాడు. అతను ఒక ఫుల్ టైం సర్వెంట్ అని బైబిల్లో ఎక్కడా లేదు, ఒక పాస్టర్ అని లేదు, లేకపోతే ఆయన ఒక అపోస్తులుడు అని బైబిల్లో లేదు, కానీ ఆయనైతే ఒక క్రైస్తవుడు. అయితే ఒక గొప్ప క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు మనకి అర్థమవుతా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలోమోను ఎట్లా ఉన్నాడు దైవజనుడైనటువంటి పౌలుకి అంటే, ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మా ప్రియుడు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఎందుకని ప్రియమైనటువంటి వ్యక్తి అని అంటున్నాడు అంటే, మరి అతను దైవ సేవకులను ప్రేమించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దైవజనుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలుని ప్రేమించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ప్రియుడు అని అతన్ని సంబోధిస్తా ఉన్నాడు. పౌలు తన జీవితంలో తిమోతి 2వ పత్రికలో మనం కనుక చూసినట్లయితే 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట అంటాడు 10వ వచనంలో. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటాడంటే, దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళను అంటాడు. దేమా అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి లోకమును స్నేహించి పౌలుని విడిచిపెట్టి అతను వెళ్ళిపోయాడు, తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. పౌలు యొక్క పరిచర్యలో పౌలుకి దుఃఖాన్ని కలిగించినటువంటి వాళ్ళు, బాధను కలిగించినటువంటి వాళ్ళు, ఇబ్బందిని కలిగించినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగనే పౌలుకి సంతోషాన్ని కలిగించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఫిలోమోను మరి పౌలుకి ఎట్లా ఉన్నాడు అంటే, సంతోషాన్ని కలిగించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దైవ సేవకులను అభిమానించే వ్యక్తిగా ఉన్నాడు, దైవ సేవకులకి సహకరించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఆర్థికంగా కూడా పౌలు ఈ యొక్క ఫిలోమోను పత్రిక రాసేటప్పుడు ఆయన ఎక్కడున్నాడు అంటే, రోమా చెరసాలలో ఆయన ఉన్నాడు. చెరసాలలో ఉండి ఫిలోమోనికి లేఖ రాస్తా ఉన్నాడు పౌలు. ఫిలోమోను ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఫిలోమోను పౌలుకి
మరి ఎంతో సపోర్టర్గా, సహాయకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పౌలుని దుఃఖపెట్టినటువంటి వాళ్ళల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలోనే మనం చూస్తే 14వ వచనంలో ఏమనుందంటే, అలెగ్జాంద్రు అను కన్సర్వాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును అని మనము చూస్తాం. కాబట్టి మరి ఇక్కడ అలెగ్జాంద్రు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి మరి పౌలుకి అతను చాలా కీడు చేశాడు అని చెప్తా ఉన్నాడు. 15వ వచనంలో ఏమన్నాడంటే, తిమోతితో చెప్తున్నాడు, అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించను. కాబట్టి దైవ సేవకులు చెప్పినటువంటి ఉపదేశాన్ని తిమోతి దైవజనుడు అయినటువంటి పౌలు చెప్పినటువంటి ఆ యొక్క టీచింగ్ ని ఇతను అలెగ్జాంద్రు అనేటటువంటి వ్యక్తి అతను ఏం చేశాడంటే చాలా ఎదిరించాడంట. కాబట్టి పౌలుని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారు. పౌలు యొక్క పత్రికలు చదివినప్పుడు మనకు అర్థమైంది. అదేవిధంగా పౌలుకి సంతోషాన్ని కలగజేసినటువంటి వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలోమోన్ ఎట్లా ఉన్నాడు అంటే ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పౌలుకి చాలా సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనం ఎట్లా ఉండాలి, దేవుని బిడ్డలంగా మనం ఎట్లా ఉండాలంటే దైవ సేవకునికి మనం సపోర్టర్స్ గా ఉండాలి. మనం రిపోర్టర్స్ గా ఉండకూడదు, కానీ సపోర్టర్స్ గా మనం ఉండాలి. దైవ సేవకునికి సపోర్ట్ గా ఉండాలి, కానీ పద్దాకలు అతని మీద రిపోర్ట్ చేసేటటువంటి వ్యక్తిగా, సనిగే విధంగా, గొనిగే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా మనం ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. కాబట్టి ఫిలోమోను యొక్క ఆ యొక్క డెడికేషన్ లో, అతని యొక్క సమర్పణలో మొట్టమొదటి విషయం ఏమిటంటే అతను ఎట్లా ఉన్నాడంటే ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అదే మొదటి వచనంలో, ఫిలోమోను పత్రిక మొదటి వచనంలోనే ఇంకా ఏమన్నాడు అంటే జత పని వాడునైన ఫిలోమోనికి అంటున్నాడు. రెండోది, ఫిలోమోన్ని ఎవరిని పిలుస్తా ఉన్నాడు దైవజనుడైన పౌలు అంటే జత పనివాడు అని పిలుస్తా ఉన్నాడు. అంటే నాతో కూడా కలిసి దేవుని పని చేసేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు కొరకు ప్రయాస పడేటటువంటి వాడు ఫిలోమోను అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. చూడండి ఎంత మంచి సాక్ష్యం ఫిలోమోను సంపాదించుకున్నాడు అంటే, ప్రభు కొరకు ప్రయాస పడేటటువంటి ఆ యొక్క తత్వం అనేది మరి ఫిలోమోన్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. సిటీ స్టడ్ అనేటటువంటి ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, భూమి మీద మానవుని జీవితం అనేది చాలా అల్పమైనది. అయితే మన కోసం మనం ఏం చేసుకున్నామో అది ఏమి మనకి పరలోకంలో బహుమానాన్ని తీసుకొని రాదు, కానీ దేవుని కొరకు మనం ఏదైతే చేస్తామో అది పరలోక రాజ్యంలో మనకు ప్రతిఫలాన్ని తెచ్చిపెడుతుంది అని సిటీ స్టడ్ అనేటటువంటి భక్తుడు తన ఒక కొటేషను చెప్పాడు. కాబట్టి మనము ఈ భూమి మీద ప్రభు కొరకు ప్రయాస పడేటటువంటి ఆ యొక్క తత్వం అనేది మనకు ఉండాలి. దేవుని పిల్లలంగా మనం ఏ పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏ పని చేసుకుంటున్నా, మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని యొక్క మందిరంలో ఏదో సండే ఎంటర్టైన్మెంట్ లాగా మనం వెళ్ళి రావటం అనేది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏమిటంటే మనము ప్రభు కొరకు ప్రయాస పడాలి, దేవుని యొక్క పని చేయాలి, మనము చేయగలిగినంత దేవుని పని చేయాలి. ఫిలోమోను జీవితంలో అట్లాగా దేవుని కొరకు ప్రయాస పడ్డాడు, ఆత్మల సంపాదన కొరకు ప్రయాస పడ్డాడు అనేటటువంటి విషయాల్ని మనం చూస్తున్నాం. మనం ఒకసారి రోమిలికి రాసినటువంటి పత్రికలోనికి మనం వచ్చి మనం కొన్ని మాటలను మనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనంలో ఏమనుందంటే, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఇక్కడ దైవజనుడు అయినటువంటి పౌలు రోమిలికి రాసినటువంటి పత్రికలో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మరియా అనేటటువంటి ఒక ఆమె ఉందంట సంఘంలో. ఆమె ఏం చేసిందంటే మీ కొరకు, అంటే సంఘం కొరకు,
రోమా పట్టణంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘము కొరకు ఆమె ఏం చేసిందంటే బహుగా ప్రయాసపడిందంట. బహుగా ప్రయాసపడినటువంటి మరియకు వందనాలు అని చెప్పి చెప్తామండి. తర్వాత 12వ వచనాన్ని చూస్తే, ప్రభువునందు ప్రయాసపడు సుపైనానుకును తుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సీసునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఇక్కడ ఇంకొక వ్యక్తిని గురించి కూడా పౌలు చెప్తా ఉన్నాడు. అదేమిటంటే ఆ పెర్సీస్ అనేటటువంటి ఒక ఆమె ఉందంట సంఘంలో. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఎంత మంచి సాక్ష్యాన్ని, అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఆమె సంపాదించుకుంది పౌలు దగ్గర. అంటే బహుగా దేవుని కొరకు ప్రయాసపడింది. నిజంగా ఎల్ఐసిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయినటువంటి మీ అందరికీ నిజంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లాగా ఒక సహవాసంగా మీరంతా కూడుకొని మరి ఈ విధంగా కలుసుకొని చక్కగా మరి ఈ ప్రేయర్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా సంతోషం. మిమ్మల్ని అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో ఇక్కడ దైవజనుడు అయినటువంటి పౌలు ఇక్కడ పెర్సీస్ అనేటటువంటి ఒక ఆమెను గురించి చెప్తా ఉన్నాడు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో నుంచి మీకు 58వ వచనాన్ని నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. ఇక్కడ దైవజనుడు అయినటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. ఏమనంటే ప్రభువునందు మన ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు, ఎన్నటికీ వ్యర్థం కాదు. మనం ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాల నిమిత్తమై, మన పిల్లల నిమిత్తమై, మన కుటుంబం నిమిత్తమై మనం ప్రయాసపడతాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రభు కొరకు గనక మనం ప్రయాసపడితే ఆ ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు. ఆ ప్రయాసకు దేవుని దగ్గర నుండి బహుమానం ఉండిద్ది. దేవుని దగ్గర నుండి ఆ ప్రయాసకు ప్రతిఫలం ఉంటుంది అని ఇక్కడ దైవజనుడు అయినటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. తర్వాత కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు కూడా చదువుకుంటే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవల్లని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవదికియా వారి కొరకును, హియరాపోలి వారి కొరకును బహుగా ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇక్కడ కొలసీ పట్టణంలోనే ఫిలోమోను ఉన్నటువంటి ఆ పట్టణంలోనే, ఆ సంఘంలోనే ఆ సంఘానికి కాపరిగా కొంతకాలము ఎపఫ్రా అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఎపఫ్రా అనేటటువంటి వ్యక్తి అంట సంఘము నిమిత్తం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు, ఎంతగానో పోరాడుచున్నాడు అని చెప్పి పౌలు చెప్తూ ఏమన్నాడంటే ఇతను ఏం చేస్తా ఉన్నాడంటే మీ కొరకు బహుగా ప్రయాసపడుచున్నాడు అనేటటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ ఈయన నిమిత్తమై, ఎపఫ్రా నిమిత్తమై దైవజనుడు అయినటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డల, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రభు కొరకు మనము ప్రయాస పడాలి. మన డెడికేషన్ లో ఈయన ఫిలోమోను యొక్క డెడికేషన్ లో మొట్టమొదటిగా అతడు ప్రియమైనటువంటి వాడుగా ఉన్నాడు. రెండవది ఆయన ప్రభు కొరకు ప్రయాసపడేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నేను ఒక చిన్న సాక్ష్యాన్ని తెలియజేస్తాను. నొలకపేట అనేటటువంటి గ్రామంలో నాకు తెలిసినటువంటి ఒక తల్లి గారు
మేముగా అనేటటువంటి ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభుని అన్యజనుల నుండి ఆమె నమ్ముకొని మరి ఆమె చర్చికి వెళ్ళటం ప్రారంభించింది. అలా చర్చికి వెళ్తూ ఉండగా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక ముస్లిం సహోదరి ఉంటే ఆ సహోదరి యొక్క కుమార్తెకు జబ్బు చేసి ఎంతమంది వైద్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళినా ఆ పాపకి స్వస్థత కలగలేదు. ఆ పాప మంచాన పడింది. వైద్యులకు అర్థం కావట్లేదు, ఎందుకని ఈ అమ్మాయికి అసలు ఏంటి పరిస్థితి అనేది, ఆ జబ్బు ఏంటో తెలియట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తల్లిగారు నేరమ్మ గారు ఏం చేసిందంటే ఆ ముస్లిం సహోదరి ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క సువార్త ఆమె చెప్పి అమ్మ చర్చికి వెళ్దాం, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకో, ఖచ్చితంగా మీ అమ్మాయిని దేవుడు బాగు చేస్తాడు అనేటటువంటి మాటలను తెలియజేసింది. ఆమె వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ఆమె భయపడి నేను చర్చికి వస్తానులేండి, తర్వాత వస్తానులే అన్నట్టుగా ఆమె చెప్తా ఉంది. ఈమె ప్రతి ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను బతిలాడటం మొదలు పెట్టిందమ్మా, చర్చికి ప్రార్థన చేయించు, మీ పాపని దేవుడు బాగు చేస్తాడు అనేటటువంటి మాటలు ఆమె చెప్తా ఉంది. కొంతకాలానికి ఏమైందంటే ఆమె సరే వస్తానులే అని చెప్పి అంది. ఒక దినం అయితే భయంగా ఉంది, వెళ్ళాలంటే వాళ్ళ పొలంలో నుంచి అనేటటువంటి భయంతో ఆమె చర్చికి వెళ్ళట్లేదు, వాయిదాలు వేస్తా ఉంది. ఒక ఆదివారం పూట యథావిధిగా ఈమె మేరమ్మ గారు ఆ ముస్లిం సహోదరి యొక్క ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఇక ఏం చెప్పాలో తెలియక ఏమందంటే, ఈ దినాన చర్చికి రావాలని ఉంది కానీ నాకు మా ఇంట్లో నేను చాలా అంట్లు ఉన్నాయి, చాలా బట్టలు ఉన్నాయి, నాకు చాలా పని ఉంది, కాబట్టి వచ్చే వారం వస్తాను అని చెప్పినప్పుడు ఈ తల్లిగారు ఏం చేసిందంటే ఆ సహోదరికి సంబంధించినటువంటి ఇంటి పని అంతా చేసిందండి. ఆ బట్టలన్నీ ఉతికేసింది, అంట్లన్నీ తోమేసి జబ్బుతో ఉన్నటువంటి ఆ పాపకి ఆమె స్నానం చేయించి ఆ పాపని ఎత్తుకొని ఆమెని వెంట పెట్టుకొని దేవుని యొక్క మందిరానికి తీసుకొని వెళ్ళింది. అట్లా దేవుని యొక్క మందిరానికి తీసుకొని వెళ్ళగా దేవుడు ఆ దేవుని సేవకుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా చనిపోయేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పాప ఆశ్చర్యకరంగా ఆ అమ్మాయి బాగుపడింది. దేవుడు ఆ అమ్మాయిని స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఏమైందంటే నొలకపేటలో అనేక మంది ముస్లింస్ యేసు ప్రభువుని నమ్ముకొని ఆమె ద్వారా ఈ దినాన వాళ్ళంతా చర్చికి వెళ్తా ఉన్నారు. ఈ మేరమ్మ గారు కనుక ప్రయాస పడకపోతే, అంత రిస్క్ తీసుకోకపోతే, ఆమె తన్ను తాను తగ్గించుకొని ఇసకక ఆమె ఇంటికి మరలా వెళ్ళి ఇసుకించుకున్న చేదరించుకున్న వెళ్ళి అలాగా ఆమె దేవుని బిడ్డలాగా అమ్మ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని బట్టి, ప్రయాసను బట్టి ఈ దినాన నొలకపేట అనేటటువంటి గ్రామంలో అనేక మంది ప్రభువుని నమ్ముకొని వాళ్ళంతా చర్చికి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ దైవజనుడు అనేటువంటి పౌలు చెప్తా ఉన్నాడు ఏమనంటే, ప్రభు కొరకు ఫిలోమోను ప్రయాసపడిన వాడుగా ఉన్నాడు. ఇక మూడవది మనం చూసినట్లయితే 2వ వచనంలో, ఫిలోమోను పత్రిక 2వ వచనంలో 3వ లక్షణాన్ని, అతని జీవితంలో ఉన్నటువంటి, అతని డెడికేషన్ లో ఉన్నటువంటి 3వ లక్షణాన్ని మనం చూడవచ్చు. అదేమిటంటే నేను చూపిస్తాను. ఏమంటా ఉన్నాడంటే 2వ వచనంలో, మన సహోదరి అయిన అఫియాకును తోటి యోధుడైన అర్కిపునకును అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ బైబిల్ పండితులు ఏమన్నారంటే అఫియా అనేటటువంటి ఈమె ఫిలోమోను యొక్క భార్య, అర్కిప్పు అనేటటువంటి ఈ వ్యక్తి ఫిలోమోను యొక్క కుమారుడు. అంటే ఇక్కడ మూడో విషయాన్ని, అతని డెడికేషన్ లో మూడో విషయాన్ని గనక మనము చూసినట్లయితే, తన కుటుంబముతో సహా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. తన కుటుంబాన్ని ప్రభువు కొరకు సంపాదించుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అతని జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క అతని డెడికేషన్ లో మూడో లక్షణం ఏమిటంటే తన కుటుంబాన్ని ప్రభువు కొరకు సంపాదించుకున్నాడు. కాబట్టి మనం కూడా మన కుటుంబ సభ్యుల యొక్క రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి. మన కుటుంబ సభ్యులు రక్షించబడే దాని కొరకు మనము మాదిరిగా జీవించాలి.
మన కుటుంబాన్ని ప్రభు కొరకు మనం సంపాదించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని దేవుని యొక్క వాక్యము చెప్తాం. మనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే అక్కడ లూదియా అనేటటువంటి ఒక స్త్రీ మనకు కనపడింది. ఆమె పౌలు యొక్క మాటలను విని, శిల యొక్క మాటలను విని ఆమె రక్షించబడి తన కుటుంబం అంతటిని ఆమె ప్రభు కొరకు సంపాదించుకున్నట్లుగా, రక్షణలోనికి నడిపించినట్లుగా మనం చూస్తాం. అదే 16వ అధ్యాయంలో శతాధిపతి ఒక వ్యక్తిని చూస్తాం, చెరసాల నాయకుడిని చూస్తాము. ఈ చెరసాల నాయకుడు కూడా తన కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. అట్లాగా బైబిల్లో కొంతమంది కుటుంబం అంతటినీ కూడా ప్రభు కొరకు సంపాదించుకున్నారు. అదేవిధంగా ఫిలోమోను యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే అతను తన కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించుకున్నాడు. తన కుటుంబాన్ని ప్రభులో నాటిన వాడిగా ఉన్నాడు. అందుకే భార్యను అక్కడ చెప్తా ఉన్నాడు, పౌలు అంటా ఉన్నాడు, మన సహోదరి అయిన అఫియా అంటే ఆయన ఎంతో అభిమానంతో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. తోటి యోధుడైన అక్కిప్పు అంటున్నాడు. తోటి యోధుడు ఫిలోమోను యొక్క కుమారుడైనటువంటి అక్కిప్పుని పౌలు ఏమంటున్నాడంటే తోటి యోధుడు అంటున్నాడు. అంటే అతను ఎఫఫా తర్వాత ఎఫఫా ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎఫఫా కొలసీపట్నంలో సంఘానికి అంటే ఫిలోమోను ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి కాపరిగా ఉన్నాడు ఎఫఫా. ఆ తర్వాత ఎఫఫా పౌలు దగ్గరికి వెళ్ళినాక ఇంకొంతకాలం అక్కిప్పు అనేటటువంటి ఫిలోమోను యొక్క కుమారుడు ఆ సంఘానికి కాపరిగా పనిచేశాడు. కాబట్టి అంటే తన కుమారుణ్ణి ఒక శ్రేష్టమైనటువంటి ఒక దేవుని సేవకునిగా తీర్చిదిద్దాడు. ఒక దేవుని సేవకుడిగా అవటానికి తన బిడ్డ ఒక మిషనరీ అవటానికి, ఒక దేవుని సేవకుడిగా మార్చబడటానికి ఇతను ఫిలోమోను ప్రయాసపడ్డాడు. స్వతహాగా తాను ఒక వ్యాపారవేత్త అని బైబిల్ పండితులు అంటారు. ఫిలోమోను ఒక బిజినెస్ మ్యాన్ అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అయితే తన కుమారుడు కూడా ఒక వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిగా, ఒక బిజినెస్ మ్యాన్ గా ఉండాలి అని అనుకోలేదు. కానీ ఒక దేవుని సేవకుడిగా ఆ దినాలలో మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి అనేకమైనటువంటి హింసలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. రహస్యంగా ఆరాధించుకునేటటువంటి పరిస్థితులు, బహిరంగంగా ఆరాధన చేసుకునేటటువంటి అవకాశాలు లేవు. అటువంటి పరిస్థితుల్లోనే, అటువంటి భయంకరమైనటువంటి గడ్డు పరిస్థితుల్లో తన కుమారుణ్ణి ఒక దైవ సేవకుడిగా అతను మార్చబడటానికి ఇతను ప్రయాసపడ్డాడు, ఫిలోమోను ప్రయాసపడ్డాడు. కాబట్టి పౌలు ఏమన్నాడంటే అర్కిప్పుని గురించి తోటి యోధుడైన అర్కిప్పు అని చెప్తా ఉన్నాడు. తర్వాత అంటా ఉన్నాడు ఏమనంటే నీ ఎంత ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, 4వదిగా మనం గమనించినట్లయితే ఫిలోమోను యొక్క డెడికేషన్ లో 4వదిగా మనం గమనించినట్లయితే ఫిలోమోను యొక్క ఇంటిలో దేవుని యొక్క సంఘం ఉన్నది అని పౌలు చెప్తా ఉన్నాడు. అంటే ప్రతి ఆదివారం కూడా ఫిలోమోను యొక్క ఇంటిలో సంఘస్థులు కూడుకొని ఆరాధన చేసుకుంటున్నారు. ఫిలోమోను తన కుటుంబాన్ని, తన యొక్క ఇంటిని దేవుని యొక్క సంఘానికి ఆయన తలుపులు తెరిచాడు, తన ఇంటి తలుపులు తెరిచాడు. దైవ సేవకులకు తన ఇంటి తలుపులు తెరిచాడు. కాబట్టి ఫిలోమోను యొక్క ఇంటిలో దేవుని సంఘం ఉన్నది. క్రైస్తవుడు అనబడినటువంటి వాడు కనపడితే ఆ దినాల్లో భయంకరంగా చిత్తహింసలు చేసేటటువంటి పరిస్థితి. కానీ అటువంటి థ్రెటనింగ్ ఉన్నటువంటి ఆ దినాలలోనే, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ దినాలలోనే సంఘాన్ని తన ఇంట్లో నడిపించటానికి తాను తన ఇంటి తలుపులను తెరిచాడు ఫిలోమోను. ఎంత డెడికేషనో అతని యొక్క జీవితాన్ని చూస్తే మనకు అర్థమైంది. కాబట్టి మనం మొదటి వచనము 2వ వచనంలో మనం చూసినట్లయితే అతని యొక్క డెడికేషన్, అతని కమిట్మెంట్ లో 4 విషయాలు మనం చూసాం. అదేమిటంటే అతడు ప్రియమైనటువంటి వాడిగా ఉన్నాడు, అతడు ప్రభు కొరకు ప్రయాసపడిన వాడుగా ఉన్నాడు, తన కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించుకున్నాడు. 4వది తన ఇంటిని సంఘానికి, ఆతిథ్యానికి అతను తలుపులు తెరిచాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, చూడండి, ఆతిథ్యము లేకుండా, మనం ఆతిథ్యం ఇవ్వకుండా మనము ఎవరిని సంపాదించలేమని.
దేవుని పిల్లలంగా మనం చూపించేటటువంటి ప్రేమను బట్టి, మనం మనం ఇచ్చేటటువంటి ఆతిథ్యాన్ని బట్టి అనేకులను ప్రభు దగ్గరికి మనం ఆకర్షించగలము. ఫిలోమోను అటువంటి తత్వం కలిగిన వాడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో దైవజనుడు అయినటువంటి పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆతిథ్యము చేయటి యందు వెసకకయుండు అంటాడు. ఇంకో చోట ఏమంటాడంటే, కొందరు తెలియకయే ఆతిథ్యము చేయండి, కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి అని చెప్పి దైవజనుడు అయినటువంటి పౌలు చెప్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఫిలోమోను 1వ వచనము 2వ వచనంలో ఈ 4 విషయాలు మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 3వ వచనాన్ని చూస్తే, మన తండ్రి అయిన దేవుని నుండి, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఇక్కడ దైవజనుడు అయినటువంటి పౌలు ఫిలోమోనుకి, అతని కుటుంబానికి ఒక ఆశీర్వచనాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అదేమిటంటే, దేవుని నుండి ఏమి కలగాలి మీకంటే, కృపా సమాధానము కలగాలి, కృపయు సమాధానమును మీకు కలగాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలకి ఏమి కావాలి అంటే, దేవుని యొక్క కృప కావాలి. ఈ లోకంలో మనము ప్రభు కొరకు జీవించాలి అంటే దేవుని యొక్క కృప కావాలి. ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళాలంటే దేవుడిచ్చేటటువంటి సమాధానం మనకు కావాలి. సమాధానము లేదంటే ఆ యొక్క మనశ్శాంతి మనకు కావాలి. దేవుని యొక్క కృప లేకుండా, దేవుడిచ్చేటటువంటి సమాధానం లేకుండా మనం ఏ విధంగా కూడా మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు, దైవజనుడు అయినటువంటి పౌలు అంటా ఉన్నాడు, ఏమనంటే, నీకు దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానము నీకు కలుగును గాక అని పలుకుతా ఉన్నాడు. తర్వాత మనము చూసినట్లయితే ఆ 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ టెస్టిమనీ, ఫిలోమోను యొక్క సాక్ష్యము ఇక్కడ మనం చూస్తాం. 4వ వచనము 5వ వచనము, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, దైవజనుడు అయినటువంటి పౌలు ఫిలోమోను గురించి, నీవు ప్రేమ కలిగినటువంటి వాడవు, నీవు విశ్వాసము కలిగిన వాడవు, ప్రేమ విశ్వాసము కలిగిన వాడు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని పిల్లల పట్ల ప్రేమ ఉంది. అందుకే అంటా ఉన్నాడు, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ప్రేమ దోషములను కప్పును అని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటది, ఏమనంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబంగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోడదు, స్వప్రయోజనమును విచారించుకోదు, త్వరగా కోపపడదు, అమర్యాదగా నడుచుకోనదు అని అన్నింటినీ నమ్మును, అన్నింటినీ ఓర్చును, అన్నింటినీ సహించును అనేటటువంటి ఆ యొక్క విషయాలను మనము చూస్తాం. కాబట్టి ఫిలోమోనులో ఏముందంటే, ప్రేమ, దేవుని పిల్లల పట్ల ప్రేమ అనేది ఉంది. అంత మాత్రమే కాదు, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి. అంటే బహుశా విశ్వాసము అనగా ఇక్కడ ఫెయిత్ కాదేమో గాని ఫెయిత్ఫుల్నెస్ అయి ఉండొచ్చు. ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మదగినటువంటి వ్యక్తి, నమ్ముకొనదగినటువంటి వ్యక్తి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇన్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నట్టుగా ఫిలోమోను జీవితాన్ని మనం చూసినప్పుడు అతను నమ్మదగినటువంటి వ్యక్తిగా, నమ్ముకొనదగినటువంటి వ్యక్తిగా అతను ఉన్నాడు. డిపెండబుల్ పర్సన్ గా ఉన్నాడు. ఆపద వచ్చినప్పుడు నిలబడేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి పౌలు చెప్తా ఉన్నాడు, నీలో ప్రేమ ఉంది, అదే విధంగా విశ్వాస్యత అనేది ఉంది.
అని పౌలు చెప్తా ఉన్నాడు. అటువంటి సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలి. తర్వాత 6వ వచనాన్ని చూసినట్లయితే ఫిలోమోను యొక్క సాక్ష్యము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే ఏమంటాడంటే, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలననియు వేడుకొనుచున్నాను. ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, మరి 6వ వచనంలో అంటున్నాడు, క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము. ఇక్కడ కాంటెక్స్ట్ లో ప్రతి శ్రేష్టమైనటువంటి వరము అనేటటువంటి ఈ మాటకు ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, ఈ వచనానికి, ఈ పదానికి ప్రతి శ్రేష్టమైనటువంటి వరము అనగా ఆత్మఫలమే అని చెప్పి అంటే ఫిలోమోను ఎట్లాంటి వాడు అంటే ఆత్మఫలము కలిగిన వాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ప్రేమ, విశ్వాసము, సంతోషము, సమాధానం, ఇటువంటి లక్షణాలన్నీ, ఇటువంటి ఆ గుణగణాలు, ఇటువంటి మంచి లక్షణాలు ఫిలోమోను జీవితంలో ఉన్నాయి. అందుకని అంటున్నాడు ప్రతి శ్రేష్టమైనటువంటి వరము అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ అంటా ఉన్నాడు 6వ వచనంలో చెప్తా ఉన్నాడు, నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. ఈ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. టైం అయిపోతా ఉంది. 6:58 అవుతా ఉంది. నేను ముగించేస్తాను ఒక విషయాన్ని చెప్పి. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, క్రీస్తుని బట్టి అంటే దైవజనుడైన పౌలు ఏం కోరుకుంటా ఉన్నాడు ఆయన నుండి, ఫిలోమోను నుండి అంటే, నీ విశ్వాసమందు ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట, ఆత్మఫలము కలిగినటువంటి నీ ద్వారా నీ విశ్వాసములు అంటే నీవు నీ యొక్క విశ్వాసాన్ని అనేకులతో పంచుకోవాలి. నీ విశ్వాసాన్ని నీవు అనేకులతో నువ్వు పంచుకోవాలి. పంచుకునే విషయంలో నీవు స్థిరంగా ఉండాలి, నీవు బలంగా ఉండాలి. నువ్వు ఆ విషయంలో యాక్టివ్గా ఉండాలి అని నువ్వు ఆ విషయంలో యాక్టివ్గా ఉండాలి అని మరి దైవజనుడైనటువంటి పౌలు కోరుకుంటా ఉన్నాడు. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. నీ విశ్వాసాన్ని నువ్వు పంచుకోవాలి. మా యొక్క సంఘంలో ఎలా సువార్త చెప్పాలి, వ్యక్తిగత సువార్త ఎట్లా చేయాలి, ఎందుకంటే ఈ దినాలు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. బహిరంగంగా సువార్త ప్రకటించడానికి అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతా ఉన్నాయి. కాబట్టి నేను మా సంఘంలో ప్రతి బుధవారం కూడా బైబిల్ స్టడీ పెట్టి వ్యక్తిగతంగా ఎట్లా సువార్త చేయాలి, వ్యక్తిగతంగా మన సాక్ష్యాన్ని ఇతరులతో ఎట్లా పంచుకోవాలి, యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ఎట్లా పంచుకోవాలి అనేటటువంటి విషయాలని నేను బోధిస్తా ఉన్నాను సంఘంలో. కాబట్టి మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. మనము విశ్వాసులముగా ఉండటమే దేవుని చిత్తం కాదు. మన విశ్వాసాన్ని ఇతరులతో మనం పంచుకోవటం, ఎట్లా పంచుకోవాలి అనేది మనకు తెలియాలి. మన సాక్ష్యాన్ని మనం ఎట్లా పంచుకోవాలి ఇతరులతో అనేటటువంటి విషయం మనకు తెలియాలి. అది దేవుని చిత్తం, అది మన పట్ల దేవుని చిత్తం. మనం సువార్త చేయటం దేవుని యొక్క చిత్తము, మన సాక్ష్యాన్ని పంచుకోవటం దేవుని యొక్క చిత్తము. నీవు నీ యొక్క సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోకుండా ఉండేటట్లుగా సైతాను
అనేకమైనటువంటి పరిస్థితులు, ఒత్తిడులు నీ జీవితంలో కలగజేస్తాడు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీవు నీ విశ్వాసాన్ని, నీ సాక్ష్యాన్ని, సువార్తని అనేకులకు నీవు పంచుకోవాలి. అది నీ పట్ల దేవుని యొక్క చిత్తము. ఫిలోమోనుతో అంటున్నాడు ఏమనంటే, నీవు నీ విశ్వాసాన్ని పంచుకోవాలి, ఇతరులు నీ విశ్వాసం మందు పాలువావాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? క్రైస్తవుని యొక్క అంతిమ లక్ష్యము, అంతిమ గురి ఏమై ఉండాలి అంటే, ఆత్మలను సంపాదించటమే మనకు అంతిమ గురిగా ఉండాలి. ఆత్మలను సంపాదించటము మనకు ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యముగా మనకు ఉండాలి. అది దేవుని యొక్క చిత్తము. ఫిలోమోను అట్లాగా తన జీవితంలో తాను ఉన్నాడు. కాబట్టి నేను ఈ దినాన నేను చెప్పినటువంటి విషయాలు ఏమిటి అంటే, 3 విషయాలను నేను మీతో పంచుకున్నాను. అదేమిటంటే, మొదటి వచనము, 2వ వచనంలో ఫిలోమోను యొక్క డెడికేషన్ లేదంటే ఫిలోమోను యొక్క కమిట్మెంట్ ని నేను మీకు తెలియజేశాను. ఆ కమిట్మెంట్ లో 4 విషయాలు ఉన్నాయి. అదేమిటంటే, 1, ఫిలోమోను దైవ సేవకులకి ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 2వది, ఫిలోమోను దైవ సేవకులకు జత పనివాడుగా ఉన్నాడు. 3వది, తన కుటుంబాన్ని ప్రభువులో నాటాడు. 4, తన ఇంటిని సంఘానికి చేర్చాడు. తర్వాత 2వ విషయం ఏమిటంటే, 3వ వచనంలో చూసాము, అతనికి అవసరమైనటువంటి బేసిక్ నీడ్, అతనికి అవసరమైనటువంటి దేవుని యొక్క కృప మరియు సమాధానం. ఇక 3వది, అతని యొక్క సాక్ష్యము అనేటటువంటి ఈ యొక్క 3 విషయాల్ని నేను ఈ దినాన్ని మీతో పంచుకున్నాను. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఇంకా దేవుడు ఈ సహవాసాన్ని, ఈ ఫెలోషిప్ ని మరి ఎక్కువగా దీవించి నడిపించును గాక. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నా సమయాన్ని నేను ముగిస్తున్నాను. మీకు 2 ముద్దలు, నీకు 4 ముద్దలు సరిపోద్దని పెట్టిందంటే. Thank you, Pastor Garu, for a wonderful message. It is very enlightening and also challenging. And the 3 things we have mentioned about are also things we should follow in our lives too. థ్యాంక్ యూ. And announcement, I think we are all aware about the Friday morning 5:30 a.m. prayers, which we have started during the Lenten period as Lenten devotions, and we are continuing the morning prayers every Friday. And I request everyone to make it convenient to join every Friday morning at 5:30 a.m. for the prayers. Brother Israel, sir, ఏమన్నా ఉన్నాయా ఇంకా announcements? Israel garu. So if we don't have any other announcements, we will now have closing prayer by Sister Flory, after which our speaker Satish Garu will be giving the benediction. Sister Flory garu ప్రార్థన అనంతరము మన పాస్టర్ సతీష్ గారి దీవెనతో మనం ముగించుకుందాము. I request Sister Flory to kindly do the final prayer. Yes, brother. Praise the Lord, brother. Praise the Lord, brother. Let us bow down and close our eyes in prayer. Almighty, loving Heavenly Father, most gracious God, we thank you, Father, for this for your love for us, Lord, that you made it possible to gather in the mighty name of our Lord and our Savior, Jesus Christ. Father God, as we come into thy holy presence, Lord, we pray that you may wash us clean, Lord. Make us worthy, Lord, to be in thy presence. We praise you. We thank you for this time of fellowship, Lord, of listening to thy word, Lord, being strengthened, Lord, and being exhorted by your word, by your servant, Lord. We thank you, Lord, for this opportunity you gave us
to praise and to worship you, Lord, with songs of worship, Lord. Lord, we thank you, Lord, that you gave us an opportunity to listen to thy holy word, Lord. Millions are perishing without hearing your word, Lord. We thank you for this opportunity you have given us. Lord, we thank you as well as LIC Prayer Fellowship, Lord. You gave us an opportunity as brothers and sisters to come together, Lord, and to fellowship, Lord, in your holy presence, to learn of thee, Lord. We praise you. We thank you for the beautiful, blessed message, Lord, the word of God that you have given us, Lord, through Pastor Garu, Lord. We bless your servant, Lord. We thank you and praise you. Lord, we pray that this your word, Lord, may bear 100% fruit in our life, Lord. We intercede to thee, Lord, that we too, Lord, like Philemon, Lord Jesus, we may be your obedient servant, Lord, and Lord, be partners, Lord, with the Holy Spirit, God, in ministry, Lord. Lord, to learn, Lord, from his life and his ministry, Lord, as you have laid before us as a great example. Lord, we praise you. We thank you for your blessed word. Lord, we pray for all our Elysians, Lord, throughout the length and breadth of our country and the overseas branches, Lord. We pray for your children who bear your name, that you may bless them, Lord. We pray for those who do not know you, Lord, that you may give them, Lord, an opportunity to learn of thee, Lord, Lord, to become, Lord, to accept thee as a Lord and Savior and be saved, Lord, and be partakers of eternal life, Lord. We intercede to thee, Lord. We pray that you may bless our LIC, the mighty organization, Lord. Lord, we thank you for giving us good jobs in this organization, Lord, for using this, Lord, to bless us and our family, Lord. We thank you, we praise you that you may bless the leadership, Lord, at the top, Lord, the top management, Lord, that they may take the right decisions, Lord, and that they may steer this organization, Lord, for growth, prosperity, Lord, and blessings, Lord. We intercede to thee, Father. Thank you for each and every child of God, Lord, who has participated in this prayer fellowship, Lord, and had a time of blessed fellowship today, Lord. Submitting everything into your powerful hands and the future meetings, Lord, into your powerful hands, Lord, that you may lead us by the power of your Spirit, that you may add many more children to this fellowship, Lord, that you may make it possible, Lord. We intercede to thee. We ask this prayer, Almighty God, in the name of Lord Jesus Christ of Nazareth. Amen. Amen. ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము ఈ సహవాసానికి తోడే నడిపించును గాక. ఆమేన్. Amen. So all glory and honor to our Lord and Savior Jesus Christ. And as we conclude, I once again thank our Pastor Satish Garu for his wonderful message as to how థ్యాంక్ యూ. Philomen has been a great Christian. And I'd like to thank Sister Vijay Lakshmi Garu for her opening prayer, Sister Monica and Brother Emendra Garu and Richa for their wonderful rendering of the songs, Brother Matthew for the Bible reading, and Sister Flory for leading us in the closing prayer. Thank you all and praise the Lord. Thank you very much. Thank you, Pastor Satish Garu. Matthews Garu.